అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రూల్ నడుస్తుంది. రాష్ట్రమంతటా ఉదయం 10 గంటలకు వైన్ షాపులు ఓపెన్ అయితే మునుగోడులో మాత్రం మధ్యాహ్నం 1 గంటకు ఓపెన్ కానున్నాయి. టెండర్ల టైం చెప్పినట్టుగానే వైన్ షాపులు నడిపే విధానాల్లో కీలక మార్పులు తీసుకొచ్చారు. సాయంత్రం 6 గంటల తర్వాతే పర్మిట్ రూమ్లోకి ప్రజలను అనుమతించడం లేదు. దీంతో వైన్ షాప్ ఓనర్లు ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యే రాజగోపాల్పై ఎక్సైజ్ శాఖ సీఎంకు కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది. టెండర్లలో షాపులు దక్కించుకున్న వారు తీవ్రంగా నష్టపోతున్నారని కంప్లైంట్లో పేర్కొన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రూల్ నడుస్తోంది. రాష్ట్రమంతటా ఉదయం 10 గంటలకు వైన్ షాపులు ఓపెన్ అయితే మునుగోడులో మాత్రం మధ్యాహ్నం 1 గంటకు ఓపెన్ కానున్నాయి. టెండర్ల టైంలో చెప్పినట్టుగానే వైన్ షాపులు నడిపే విధానాల్లో కీలక మార్పులు తీసుకొచ్చారు. సాయంత్రం 6 తర్వాతే పర్మిట్ రూమ్లోకి ప్రజలను అనుమతిస్తున్నారు. దీంతో వైన్ షాప్ ఓనర్లు ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యే రాజగోపాల్పై ఎక్సైజ్ శాఖ సీఎంకు కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది. టెండర్లలో షాపులు దక్కించుకున్న వారు తీవ్రంగా నష్టపోతున్నారని కంప్లైంట్లో పేర్కొన్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య. శివ, మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైన్ షాపులకు సంబంధించి పెట్టినటువంటి రూల్స్ పాటిస్తున్నారని మాత్రం చెప్పవచ్చు. డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం షాపులకు సంబంధించి టెండర్లు ఖరారు కావడం, డిసెంబర్ 1 నుంచి ఓపెన్ కావడం జరిగింది. అయితే మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలకు గాను 29 వైన్ షాపులు ఉన్నాయి. ఇందులో ఇటు 7 మండలాలకు సంబంధించినటువంటి వైన్ షాపుల దక్కించుకున్నటువంటి టెండర్లు దక్కించుకున్నటువంటి యజమానులంతా కూడా 1వ తారీఖు వాళ్ళంతా కూడా పూజలు చేసుకుని వైన్ షాపులను ప్రారంభించుకోవడం జరిగింది. అయితే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైన్ షాప్ల టెండర్ సమయంలోనే మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాప్ టెండర్లు వేసేటువంటి ఎవరైతే మద్యం వ్యాపారులు ఉన్నారో వారు తన రూల్స్ పెట్టిన వాటిని పాటించేటట్లయితేనే ఇక్కడ వైన్ షాప్లకు టెండర్లు వేయాలనేది కూడా రాజగోపాల్ రెడ్డి టెండర్ల సమయంలోనే చెప్పడం జరిగింది. ప్రస్తుతం డిసెంబర్ 1 నుంచి ఆ రూల్స్ అమలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి రూల్స్ లో వైన్ షాపులు ఊరు బయట ఉండాలి, అలాగే మధ్యాహ్నం 1 గంటకు వైన్ షాప్ ను తెరవాల్సి ఉంటుంది. దీంతో పాటు బెల్ట్ షాపులకు మద్యం అమ్మవద్దు. ఇటు పర్మిట్ రూమ్ కు సంబంధించి కూడా కేవలం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే నడిపించుకోవాలనేది కూడా ఆయన రూల్స్ పెట్టడం జరిగింది. దీంతో పాటు మద్యం షాపులకు సంబంధించి సిండికేట్ కావద్దు అనే విషయం పైన కూడా ఆయన కొన్ని రూల్స్ పెట్టడం జరిగింది. ఈ రూల్స్ విషయంలో మొత్తం 7 మండలాలకు సంబంధించి 5 మండలాల్లో మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి రూల్స్ వైన్ షాప్ కు సంబంధించినటువంటి యజమానులు అయితే పాటిస్తున్నారని చెప్పవచ్చు. నిన్న మొన్న ఈ 2 రోజుల పాటు మధ్యాహ్నం 1 గంట తర్వాతనే 5 మండలాలకు సంబంధించినటువంటి వైన్ షాపులు మధ్యాహ్నం 1 గంట తర్వాతనే తెచ్చుకోవడం జరిగింది. ఇటు చౌటుప్పల్, నారాయణపురం ఈ 2 మండలాలకు సంబంధించి మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టిన రూల్స్ ను కాదని వాళ్ళు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు అయితే తెరుస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో పెట్టినటువంటి ఈ రూల్స్ తోటి మద్యం షాపు టెండర్లు దక్కించుకున్నటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ మద్యం షాపులకు సంబంధించి ప్రభుత్వానికి 2 సంవత్సరాలు వైన్ షాపు దక్కించుకున్న ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళకి 2 సంవత్సరాల పాటు వైన్ షాప్ ఉంటుంది. ఈ వైన్ షాప్ కు సంబంధించి ప్రభుత్వానికి రెంటల్ కూడా పే చేయాల్సి ఉంటుంది. రెంటల్ కు సంబంధించి కూడా దాదాపుగా ఒక్క వైన్స్ కి 55 లక్షల వరకు రెంటల్ 3 నెలలకు ఒకసారి టర్మ్ ఉంటుంది. ఆ టర్మ్ ప్రకారంగా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ మధ్యాహ్నం 1 గంట తర్వాత మద్యం షాపులు ఓపెన్ చేయడం కానీ, ఇటు ఏదైతే పర్మిట్ రూమ్లకు సంబంధించి అనుమతి లేదంటూ ఆయన పెట్టినటువంటి రూల్స్ తోటి తమకు ఆదాయం వచ్చేది పక్కకు పెడితే తాము తీవ్ర స్థాయిలో నష్టపోతామనే విషయంలో మద్యం వ్యాపారులు అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి రూల్స్ వల్ల
మేము ఈ వైన్ షాపులు నడపలేము అనే విషయంలో మద్యం వ్యాపారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన గతంలోనే రాజగోపాల్ వంటి రూల్స్ విషయంలోనే టెండర్ల సమయంలోనే మద్యం టెండర్లు వేసేటువంటి వ్యాపారులందరూ కూడా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుని కలవడం జరిగింది. ఆయన అప్పుడు కూడా మంత్రి స్పందించి రాష్ట్రమంతా కూడా ఒకటే మద్యం పాలసీ ఉంటుంది, మీ మునుగోడు నియోజకవర్గంలో కూడా ఇదే రూల్స్ పాటించాల్సి ఉంటుంది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఓన్ గా ఉండొచ్చు, కానీ స్టేట్ లెవెల్ పాలసీ ఉన్నప్పుడు ఆ పాలసీ అంతా కూడా ఒకే విధంగా అమలవుతుంది, ఒకే విధానం ఉంటుందని కూడా వాళ్లకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ 2 రోజుల క్రితం డిసెంబర్ 1న ప్రారంభమైనటువంటి ఈ వైన్ షాపులు ఏవైతే ఉన్నాయో అవి మునుగోడు, చెండూరు, నాంపల్లి, మర్రిగూడెం, గట్టుప్పల్ ఈ 5 మండలాలకు సంబంధించి మాత్రం మద్యం షాపులకు సంబంధించి మధ్యాహ్నం 1ంటికి తెరుస్తున్న నేపథ్యంలో వారికి ఆదాయం తక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన సీఎం రేవంత్ రెడ్డికి కూడా వాళ్ళు కంప్లైంట్ చేసినట్టుగా మద్యం వ్యాపారం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఇటు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే రాజగోపాల్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మునుగోడు నియోజకవర్గంలో తను పెట్టినటువంటి రూల్స్ పాటించాలనే నిబంధన పెట్టడంతో రాజగోపాల్ రెడ్డి రూల్స్ పాటిస్తూనే ఈ వైన్ షాప్లను నడుపుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈ మద్యం పాలసీ విధానం పైన రాజగోపాల్ రెడ్డి మాత్రం మునుగోడు నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం అలాగే ఆర్థికంగా ఇబ్బందులు పడకుండానే నేను ఈ నిర్ణయం తీసుకున్నాననేది ఆయన చెప్తున్న సిచ్యువేషన్ ఉన్నప్పటికీ మద్యం వ్యాపారులు మాత్రం ఇలా వైన్ షాపులను మధ్యాహ్నం తర్వాత తెచ్చి పర్మిట్ రూమ్ లేకుండా నడపాలంటే మాత్రం తీవ్రంగా నష్టపోతాము, ప్రభుత్వానికి చెల్లించేటువంటి రెంటల్ ఏదైతే ఉందో అది కూడా చెల్లించలేని పరిస్థితి ఉంటుందనేది మద్యం వ్యాపారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. మొత్తానికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి మద్యం షాపులకు సంబంధించి పెట్టినటువంటి రూల్స్ మునుగోడు నియోజకవర్గంలో అమలు కావడం పట్ల కూడా ఇతర నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వైన్ షాపులలో కూడా ఇలాంటి రూల్సే పాటించాలి అనే నిబంధన వస్తే తాము తీవ్ర స్థాయిలో నష్టపోతాం అనేది మద్యం వ్యాపారులు అయితే ఆందోళన వ్యక్తం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ మద్యం షాపుల రూల్స్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి రూల్స్ విషయం పైన మాత్రం ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ విషయంపై స్పందిస్తారా లేదా, ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం అంతా ఒకటే పాలసీ ఉంటుంది, ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్ షాపులు తెరుచుకునే విధంగా ఉంటుంది, బెల్ట్ షాప్ ఏదైతే పర్మిట్ రూమ్ కు సంబంధించి కూడా అనుమతి ఉంటుంది అనేది కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. కానీ ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రాలేదన్నటువంటి ఆక్రోశంలో ఉన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి మీద ఆ కోపాన్ని ఆయన పదే చూపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం కదా జానయ్య. ఏంటి ఈ సిచ్యువేషన్ లో గవర్నమెంట్ గానీ సీఎం గానీ ఏ డెసిషన్ తీసుకున్నా పార్టీకి మరింత ఇబ్బందికరంగా లేదంటే కొరకరాని కొయ్యలైన మారేటటువంటి అవకాశం ఉంది కదా, ఎలాంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో మంత్రి పదవి ఇస్తామని చెప్పి అధిష్టానం హామీ ఇచ్చిన విషయం అయితే ఆయనే బహిరంగంగా కూడా చెప్పిన సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి మాత్రం ఆయనకు ఇవ్వలేదు. మరోసారి మంత్రివర్గ విస్తరణ జరిగిన సమయంలో కూడా ఆయనకు ఇస్తారనేది ఊహాగానాలు ఉన్నప్పటికీ ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. ఈ విషయంపై మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనటువంటి నెల రోజుల తర్వాత నుంచి దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి, కానీ ఇప్పటి వరకు కూడా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయంలో అసంతృప్తిగా ఉండడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ఏ నిర్ణయమైనా కూడా తీసుకొని ప్రభుత్వం పైన కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి పైన కానీ ఇతర మంత్రుల పైన కూడా ఆయన విమర్శలు చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఈయనకు మంత్రి పదవి వస్తుందా రాదా అనే విషయం పైన కూడా కొంత ఆందోళన వ్యక్తమైనప్పటికీ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాలేదనే కోపంతోనే తను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారనేది కూడా ఆ కాంగ్రెస్ పార్టీలోనే చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ మద్యం షాప్ టెండర్లకు సంబంధించి మద్యం షాప్ లో నడిపే విధానం పైన కూడా ఆయన కొత్త రూల్స్ పెట్టడం జరిగింది. ఈ విషయం పైన ప్రభుత్వానికి కూడా నేను సలహా ఇస్తాను అనే విధంగా కూడా ఆయన మాట్లాడిన సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఇటు ఈయనకు మంత్రి పదవి ఇస్తే
ప్రభుత్వం ఏ రూల్స్ అయితే పెడుతుందో అదే రూల్స్ నడిపిస్తారా, లేదంటే మంత్రి పదవి రాదు అనే అక్కస్తోనే అసంతృప్తితోనే ఈ విధంగా మద్యం షాపులకు సంబంధించి టెండర్ రూల్స్ పెట్టాడా అనేది కూడా కొంత ప్రచారం సాగుతుంది. కానీ రాజగోపాల్ రెడ్డి తీరు పట్ల మొదటి నుంచి కూడా ప్రభుత్వ పరంగా ఆయన ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ స్వపక్షంలోనే విపక్షంగా ఆయన మాట్లాడుతున్న తీరుతోటి ఇటు ప్రభుత్వాన్ని కూడా ఇరకాటంలో పడేసే విధంగా ఉంది. మరోవైపు సొంత పార్టీ నేతలను, ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా ఆయన విమర్శించడం, సీఎం రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తూ విమర్శించడం తోటి ఆయనకు మంత్రి పదవి విషయంలో వచ్చే అవకాశం లేదనేది కూడా బహిరంగంగా చర్చ సాగుతున్నప్పటికీ ఈయన పెడుతున్నటువంటి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పెడుతున్నటువంటి రూల్స్ విషయంలో మాత్రం ప్రభుత్వానికి మాత్రం కొరకరాని కొయ్యగా మారిందనేది మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ విధానం ఒక విధంగా ఉంటే రాజగోపాల్ రెడ్డి పెట్టేటువంటి రూల్స్ ఆయన సొంత నిర్ణయం కాబట్టి అది సొంతంగా మంత్రి పదవి రాలేదనే అక్కస్తోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు అనేది కూడా చర్చ సాగుతుంది. కానీ రాజగోపాల్ రెడ్డి విషయంలో ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ క్రమశిక్షణ కమిటీకి కూడా ఎవరు ఫిర్యాదు చేయకపోవడం, ఆయన తీరు పట్ల ఇటు మంత్రులు కూడా ఆయన విషయంలో ఎవరు కూడా స్పందించకపోవడం, ఇటు మంత్రులను గాని ఇటు సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటించిన సమయంలో ఆయన ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాల పరిధిలో దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇప్పటి వరకు ఒక్క మంత్రి కూడా మునుగోడు నియోజకవర్గంలో అడుగుపెట్టిన దాఖలాలు లేకపోవడం పట్ల రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎలా వ్యవహరిస్తున్నాడు, మంత్రి పదవి దక్కకపోవడం తోటి అనే విషయం పైన కూడా అదే పార్టీలో చర్చ సాగుతున్నప్పటికీ త్వరలోనే ఆయనకు మంత్రి పదవి వస్తుందని ప్రస్తుతం మళ్ళీ ప్రచారం సాగుతున్న నేపథ్యంలో మరి ఈ మద్యం షాపులకు సంబంధించి రూల్స్ ను సడలిస్తారా రాజగోపాల్ రెడ్డి, లేదంటే ఇలాగే తను పెట్టిన రూల్స్ నడిపోయే విధంగా ఉండాలంటూ కూడా ఆయన వ్యవహరిస్తాడనేది కూడా కనపడుతుంది. అయితే నిన్న 2 రోజుల క్రితం కొత్త మద్యం షాపులు ఓపెన్ అయినప్పటికీ ఈ మద్యం షాపులకు సంబంధించి ఎవరైనా ఉదయం 10 గంటలకు షాపులు తెరిస్తే మాత్రం ఆయన అనుచరులు వెంటనే ఆ షాపులను బంద్ చేయిస్తున్నారు. దీంతో పాటు మీ వల్ల కాకపోతే మాకు అప్పచెప్పండి అనే విధంగా కూడా వాళ్ళు వ్యవహరిస్తున్న పట్ల మద్యం వ్యాపారులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరిగింది, అది ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన చూడాలి రాజగోపాల్ రెడ్డి తీరు పట్ల ప్రభుత్వం స్పందిస్తుందా లేదా. ఎక్సైజ్ శాఖ మంత్రి గతంలోనే స్పందించినప్పటికీ ఈ విధానం పట్ల మరి ఇప్పుడు స్పందిస్తారా, లేదంటే అక్కడ వైన్ షాపులు నడపలేమంటూ కూడా మద్యం వ్యాపారులు చెప్తున్న నేపథ్యంలో దీనిపైన త్వరలోనే ప్రభుత్వ పరంగా ఏదైనా నిర్ణయం వచ్చే అవకాశం ఉందనేది కూడా కొంత ప్రచారం అయితే సాగుతుంది. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.